Hi friends, welcome to Nandi. Most of the important newspapers లో కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ టూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ us for more updates. These are the topics we are going to discuss today. న్యూస్ లో మనకి సర్టన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. లెట్స్ లుక్ ఇన్ టు దాట్. పర్టికులర్ గా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ లో కూడా మన డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ అయిన సౌమ్య స్వామినాథన్ గారు ఇండియా గురించి పర్టికులర్ గా కరోనా వైరస్ పర్స్పెక్టివ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాట్ రాబోయే రోజుల్లో ఇండియా ఎండమిక్ స్టేజ్ లోకి రాబోతుంది అని చెప్పేసి. వాట్ ఈస్ దిస్ ఎండమిక్ స్టేజ్ ఫ్రెండ్స్? పాపులేషన్ వైరస్ తో కలిసి బ్రతకడం ఎలా అనేది నేర్చేసుకుంటుందంట. దాట్ స్టేజ్ ఇస్ కాల్డ్ as ఎండమిక్ స్టేజ్. మరి మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాము? వీఆర్ ఇన్ ఎపిడమిక్ స్టేజ్. అంటే వైరస్ పాపులేషన్ ని డామినేట్ చేస్తుంది. దట్ ఈస్ వై సెకండ్ వేవ్ లో సివియారిటీ ఆఫ్ కరోనా వైరస్ అనేది ఎక్కువ అయిపోయింది అండ్ ఈవెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ థర్డ్ వేవ్. సో be ready to how to tackle with the virus friends. So that stage is called as endemic stage. And next important fact వచ్చేసి రిగార్డింగ్ హవానా సిండ్రోమ్. ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే మన యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారు వియత్నాం కి వెళ్లే ట్రావెల్ ని డీలే చేశారు. బికాస్ తనకి హవానా సిండ్రోమ్ రాలేదండి. బికాస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ సిండ్రోమ్ ఉందా అని చెప్పేసి దెన్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్. సో హవానా సిండ్రోమ్ ఇప్పుడు న్యూస్ లో వచ్చింది కాబట్టి లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. వాట్ ఈస్ దిస్ హవానా సిండ్రోమ్? ఇది ఫస్ట్ టైం క్యూబాలో 2016 లో ఐడెంటిఫై అయింది ఫ్రెండ్స్. యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా ఎంబసీ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్యూబాలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్టన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చాయి దాట్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సిండ్రోమ్స్. అండ్ దెన్ దే ఐడెంటిఫై దాట్ ఇట్ వాజ్ హవానా సిండ్రోమ్. ఆ ప్లేస్ లో ఫస్ట్ టైం ఐడెంటిఫై అయింది అని చెప్పేసి దానికి హవానా సిండ్రోమ్ అని పేరు పెట్టేశారు ఫ్రెండ్స్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనం మోస్ట్లీ పర్టికులర్ గా సైకిక్ రిలేటెడ్ ఫిలిమ్స్ ఏమైనా చూసి ఉంటే లైక్ సడన్ గా వాళ్ళ ఇయర్స్ లో ఒక లౌడ్ సౌండ్ వచ్చేస్తుంది. దట్ అసలు బయట సౌండ్ ఏమీ ఉండదు, బట్ దే విల్ ఫీల్ దట్ సంథింగ్ లైక్ సడన్ గా అంత పెద్ద సౌండ్ వస్తుంది అని చెప్పేసి. అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, డిజీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో దే డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఆర్ అరౌండ్. సడన్లీ వాళ్ళ బ్రెయిన్ లో చాలా పెయిన్ అనేది వచ్చేస్తుంటుంది. అండ్ ఈవెన్ వాళ్ళకి లైక్ కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఉండవు. అండ్ ఇలాంటి ఆల్ మిక్స్డ్ సిమ్టమ్స్ అనేవి ఈ హవానా సిండ్రోమ్ డిసీజ్ లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ దీని మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అనేది మనకి ఇప్పటి వరకు తెలీదు. స్టిల్ దే ఆర్ రీసెర్చింగ్. బట్ మెకానికల్ డివైజెస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, అల్ట్రాసానిక్ ఆర్ మైక్రోవేవ్ ఎనర్జీస్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ హవానా సిండ్రోమ్ వచ్చింది అని మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆర్ బిలీవింగ్ ఇన్. సో మనం కూడా డివైజెస్ యూజ్ చేసేటప్పుడు ప్లీజ్ డూ మెయింటైన్ సర్టన్ డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ బాడీ వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఎనీ డివైజెస్. అండ్ పర్టికులర్ గా డివైజెస్ తక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. బికాస్ వీ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ న్యూ టైప్స్ ఆఫ్ డిసీజెస్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రిగార్డింగ్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్. మనకు నేమ్ ని బట్టే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దట్ హైడ్రో మీన్స్ వాటర్. అంటే సాయిల్ బదులు మనం వాటర్ ని యూజ్ చేసి ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్ ఫ్రెండ్స్. ఎక్కడెక్కడైతే సాయిల్ అనేది డిగ్రేడ్ అయిపోయి బ్యారన్ ల్యాండ్స్ అయిపోయాయి అంటే అక్కడ ఇంకా పంటలు పండించే అవకాశం లేదు. ఆ సాయిల్స్ లో ఎన్ని ఫర్టిలైజర్స్ పెట్టినా కూడా అవి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. దెన్ అలాంటి ప్లేసెస్ లో ఇలాంటి హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ఈజ్ మచ్ మోర్ యూస్ఫుల్. అండ్ పర్టికులర్ గా డెజర్ట్ ఏరియాస్ లో లైక్ ఎలా అంటే, ఎందుకు డెజర్ట్ ఏరియాస్ లో అంటున్నాను అంటే అక్కడ ఆల్రెడీ వాటర్ తక్కువగా ఉంటాయి. బట్ వాటర్ లో మనం డిఫరెంట్ న్యూట్రియంట్స్ ని యాడ్ చేయడం వల్ల డైరెక్ట్ గా రూట్స్ కి ఆ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అయిపోతాయి. సో దీని వల్ల అక్కడ ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50% అధిక వేగంగా గ్రో అవుతుంటాయి. అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ హెల్దియర్ బికాస్ దిల్ బి ఆల్వేస్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్. ఎందుకు అనంటే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్హాన్స్ అవర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కూడా. ఈవెన్ ఆల్రెడీ చెప్పాను, సాయిల్ డీగ్రేడ్ అయిపోయిన ల్యాండ్స్ లో కూడా, ఈవెన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో కూడా మనం యూస్ చేయొచ్చు. ఎందుకంటే సాయిల్ యూస్ చేసి మనము ఏవైతే పంటలు పండిస్తున్నామో దాంట్లో ఓన్లీ 10% ఆఫ్ వాటర్ ని మనం ఇక్కడ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ లో యూస్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఆ వాటర్ ని మనం మళ్ళీ కూడా రీయూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ process. So these are certain advantages of hydroponic farming friends. And even మనము ఫిలిం స్టార్స్ కూడా లైక్ వాళ్ళు హైడ్రోపోనిక్ ఫార్మింగ్ యూస్ చేసుకుంటూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తున్నారు, లైక్ ఆర్ సమంత. సో even we can also do that in home in order to protect our environment and even soil and degraded lands. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఫ్రెండ్స్. ఈవెన్ బాబిలాన్ లైక్ ఏన్షియన్ టైం పీరియడ్ లో కూడా హ్యాంగింగ్ గార్డెన్స్ అనే ఉండేవి. అప్పుడు కూడా వాళ్ళు ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ యూజ్ చేసేవాళ్ళంట. సో మనం పాతకాలంలో కల్చర్ లో ఏవైతే యూజ్ చేసామో వాటిని మళ్ళీ రెన్యూ చేసేసి మనం ఎన్వైరన్మెంట్ ని సస్టైన్ చేయడానికి ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. సో ఫర్ దాట్ ఆల్సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. The next topic is regarding Pure Prana device. ఇదే అండి డివైస్. దీన్ని తయారు చేసింది ఒక రిటైర్డ్ డిఫెన్స్ సైంటిస్ట్. తన పేరే కేహెచ్ శాస్త్రి గారు. ఇతనే అండి ఫోటోలో మీకు కనిపిస్తున్నారు కదా, తనే ఈ డివైస్ ని తయారు చేశారు. తను ఆల్మోస్ట్ 1980s నుంచి బయాలజికల్ వార్ వెపనరీ సిస్టమ్ పైన రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ హీ డివైస్డ్ దిస్ ప్యూర్ ప్రాణ డివైస్. సో ఇది ఏంటి అంటే ఇది మన ఎయిర్, ఏవైతే మనం పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుందో ఆ ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఎయిర్ లో ఉన్న డిసీజెస్ ఏవైనా ఉంటాయో ఇంక్లూడింగ్ వైరస్, దాన్ని కూడా ఫైట్ చేస్తుంది. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద డివైస్. అండ్ ఈ డివైస్ ని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ evaluate చేసింది. అండ్ విత్ ఇన్ 45 minutes ఆఫ్ ఇట్స్ యూసేజ్ ఆ డివైస్ 98% ఆఫ్ ద వైరస్ ని ఫైట్ చేసేసి అండ్ ప్యూర్ ఎయిర్ ని రిలీజ్ చేసిందట. సో ఇట్స్ అ లైక్ వెరీ హ్యూజ్ సక్సెస్ రేట్ ఫర్ దిస్ డివైస్. అండ్ ఈ డివైస్ లో యూజ్ చేసింది నానో టెక్నాలజీ అండ్ అయోనైజేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. నానో టెక్నాలజీ గురించి ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. సో హౌ దిస్ డివైస్ వర్క్స్, లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. ఇప్పుడు డివైస్ లో ఏదైతే ఇంప్యూర్ ఎయిర్ ఉంటుందో అదంతా అబ్జార్బ్ చేసేసుకొని ఆ ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఇట్ రిలీజెస్ సర్టెన్ అయాన్స్, దట్ ఈస్ వాట్ యువర్ అయోనైజేషన్ ప్రాసెస్. ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసిన తర్వాత ఇంజెక్ట్ చేసిన ఎయిర్ లో ఏవైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే వాటిని ఫైట్ చేసేసి అక్కడే చంపేస్తుంది. సో అవుట్పుట్ విల్ బి ప్యూర్ ఆక్సిజన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ఈవెన్ COVID-19 పేషెంట్స్ చాలా మంది ఆక్సిజన్ సిలిండర్స్ లేక అవైలబుల్లో లేక చనిపోవడం చాలా జరిగింది. సో ఈవెన్ వాళ్ళకి కూడా ప్యూర్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడానికి ఈ డివైస్ యూజ్ చేయొచ్చంట ఫ్రెండ్స్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ కాస్ట్ ఆల్మోస్ట్ 30,000 అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ అమెజాన్. ఇది నేనేం పెయిడ్ ప్రమోషన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్, బికాస్ COVID-19 థర్డ్ వేవ్ రాబోతుంది అని అంటున్నారు. సో మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్స్ చేసే రచ్చ ఇంత అంతా కాదు ఫ్రెండ్స్. అక్కడున్న పీపుల్ అందరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈవెన్ లైక్ పర్టికులర్ గా సిక్ వాళ్ళకి కూడా. సో ఆఫ్ఘనిస్తాన్ లో సర్టన్ సిక్ పీపుల్ వాళ్ళు ఒక 3 members దే ఆర్ క్యారింగ్ సర్టన్ బుక్స్ ఆన్ దేర్ హెడ్ అండ్ దే ఆర్ ట్రావెలింగ్ టు ఇండియా. సో అది ఆ పిక్ చాలా వైరల్ అయ్యింది ఫ్రెండ్స్. వాట్ ఈస్ మీన్ బై సరూప్? సరూప్ అంటే ఆ ఫిజికల్ కాపీ ఆఫ్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్. రామాయణం మహాభారతం రిలీజియస్ బుక్స్ ఆఫ్ హిందూస్ కదండి, అలాగే సిక్ కి సంబంధించిన వాళ్ళకి గురు గ్రంథ్ సాహిబ్ అనేది హోలీ రిలీజియస్ బుక్. దాని యొక్క ఫిజికల్ కాపీయే ఈ సరూప్. అవే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి క్యారీ చేసుకొని ఇండియాకి ట్రావెల్ అవుతున్నారు. ఈవెన్ పంజాబీలో ఈ సరూప్స్ ని బీర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. మరి ఇది ఎవరు ఫస్ట్ టైం తయారు చేశారు అంటే ఫౌండర్ ఆఫ్ సిక్కిజం ఎవరు ఫ్రెండ్స్? గురు నానక్ దేవ్ జీ. సో తను ఈ గురు గ్రంథ్ సాహిబ్ ఫిజికల్ కాపీని తయారు చేయలేదు. ద 5th సిక్ మాస్టర్ నేమ్
గురు అర్జున్ దేవ్ తాను ఫస్ట్ బీర్ ని తయారు చేశాడు. అంటే ఫస్ట్ సరూప్ ని తయారు చేసింది 5th సిక్ మాస్టర్ గురు అర్జున్ దేవ్ గారు. అండ్ ఆల్మోస్ట్ ఇది 17th సెంచరీలో తయారు చేసి గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ లో ఇన్స్టాల్ చేశారంట. మరి సెకండ్ టైం అండ్ లాస్ట్ టైం అండి మళ్ళీ ఎవరు తయారు చేయలేదు. సెకండ్ టైం బీర్ ని తయారు చేసింది 10th సిక్ మాస్టర్ ఎవరు, గురు గోబింద్ సింగ్. అండ్ తనే ఈ గురు గ్రంథ్ సాహిబ్ రిలీజియస్ బుక్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని లివింగ్ గురు అని పిలిచారంట. సో అప్పటి నుంచి ఈ గురు గ్రంథ్ సాహిబ్ ని మిగతా సిక్ వాళ్ళ అందరూ లివింగ్ గురుగా భావిస్తారు. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ PCS ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి ఆఫ్ఘనిస్తాన్ లో 13 సరూప్స్ ఉన్నాయంట. 7 ఆల్రెడీ తీసుకొచ్చారు, ఇంకా 3 ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్ కి సిక్కిజం వెళ్ళడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. 16th సెంచరీలో ఫౌండర్ ఆఫ్ సిక్కిజం గురునానక్ గారు కాబుల్ కి వెళ్ళి అక్కడ పీస్, బ్రదర్హుడ్ అండ్ టాలరెన్స్ మెసేజెస్ ని స్ప్రెడ్ చేశారు. దట్ ఈస్ వై ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లో పర్టికులర్ గా కాబుల్ లో ఈవెన్ సిక్కిజం కి సంబంధించిన పీపుల్ ఇంకా అక్కడ ఉన్నారు. సో తాలిబన్స్ చేసే రచ్చ వల్ల వాళ్ళందరూ పాపం మళ్ళీ ఇండియాకి ట్రావెల్ అవుతున్నారు. మరి ఆ టైంలో కాబుల్ ని రూల్ చేసేది ఎవరు ఫ్రెండ్స్? ఇట్ వాజ్ by Mughal Emperor Babur. And one more important fact regarding history friends, Aurangzeb ఏ గురుని తల నరికేసి చంపేశారు ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ ఇఫ్ ఎనీవన్ ఇస్ దేర్, లైక్ ఇట్స్ ట్రూ. సో గురు తేజ్ బహదూర్ గాని బికాస్ ఆఫ్ సర్టన్ మిస్కన్సెప్షన్స్ హీ బిహెడెడ్ గురు తేజ్ బహదూర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ లైక్ గురుద్వారాని ఒకప్పుడు ధర్మశాల అని పిలిచేవారు ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఒక సెపరేట్ స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాట్ ఈస్ కాల్డ్ అస్ రెహత్ మర్యాద. అంటే ఈ సరూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నే రెహత్ మర్యాద అని అంటారు. లైక్ మీరు ఆ వైరల్ ఫోటోని చూసి ఉంటే వాళ్ళు సరూప్స్ ని తలపైన పెట్టుకొని వెళ్తున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు బేర్ ఫుట్ వెళ్ళాలి, అంటే చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. సో డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, అవన్నిటిని రెహత్ మర్యాద అని అంటారు. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ విజిట్ చేయడానికి పర్టికులర్ గా ఎవరైతే టూరిస్ట్ ఉంటారో వాళ్ళు ఈ సెరమనీని చాలా ఇష్టపడి చూస్తారంట. దాట్ సెరమనీ ఈస్ కాల్డ్ as ప్రకాష్ అండ్ సుఖ ఆసన్ సెరమనీ. సో ఏవైతే ఈ సరూప్స్ ఉంటాయో మార్నింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేసి అందరికీ చూపించే విధానంగా అక్కడ పెడతారంట. దాట్ సెరమనీ ఈస్ కాల్డ్ as ప్రకాష్ సెరమనీ. అండ్ నైట్ అయిపోగానే రెస్ట్ తీసుకోవాలి, లైక్ గురు హ్యావ్ టు టేక్ రెస్ట్. ఎస్, సో మళ్ళీ ఇవన్నీ అక్కడ నుంచి తీసుకెళ్లి రెస్టింగ్ ప్లేస్ కి మారుస్తారంట. దాట్ ఈస్ కాల్డ్ as సుఖ్ ఆసన్ ఆర్ సచ్కంద్ ఆసన్. సో ఈ ప్రకాష్ ఆసన్ మార్నింగ్ ఇవన్నిటిని ఓపెన్ చేసి పెడతారు, మళ్ళీ క్లోజ్ చేసి రెస్టింగ్ ప్లేస్ లో పెట్టడాన్ని సుఖ్ ఆసన్ సెరమనీ అంటారు. కేవలం ఈ సెరమనీ చూడటానికే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ లో చాలా మంది విజిట్ చేస్తారు ఫ్రెండ్స్. Coming to the question of the day, please stop the video and answer this in the comment box. నేను ఈవినింగ్ వరకు దీని ఆన్సర్ ఏంటి అని చెప్పేసి మీకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెడతాను. రిజర్వేషన్స్ గురించి ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా మనకు న్యూస్ లో వస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ హర్యానా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్ అండ్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ని స్టక్ డౌన్ చేసేసింది. సో అగైన్ రిజర్వేషన్ ఈజ్ ఇన్ న్యూస్. సో రిజర్వేషన్ ఎప్పుడు వచ్చినా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి దాని రిలేటెడ్ కేసు ఏంటి, హిస్టరీ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఇన్ ఇండియా ఏంటి అన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. August 11th కరెంట్ అఫైర్స్ లో ఆల్మోస్ట్ 5 minutes 45 seconds టైంలో నేను ఈ రిజర్వేషన్ హిస్టరీ గురించి చెప్పాను. ప్లీజ్ డూ వాచ్ దిస్. అండ్ మనకి ఏ ఆర్టికల్స్ కింద ఈ రిజర్వేషన్ అనేవి మెయిన్ వస్తాయి అంటే ఆర్టికల్ 14, 15 and 16. ఆర్టికల్ 14 ఈజ్ రిగార్డింగ్ యువర్ రైట్ టు ఈక్వాలిటీ. రిజర్వేషన్ అనేది మనం ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయట్లేదు, ఈక్విటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎస్, ఐ ఆల్రెడీ టోల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఫ్రెండ్స్. సో అందుకని దీన్ని వయలేట్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 15 ప్రకారం మనం ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు, బట్ వీఆర్ డిస్క్రిమినేటింగ్. బట్ దిస్ డిస్క్రిమినేషన్ ఇస్ అఫర్మేటివ్, అంటే అవసరమైన డిస్క్రిమినేషన్. ఎస్, సో ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ఈజ్ రిగార్డింగ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో అక్కడ కూడా మనం రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈవెన్ మనం రిజర్వేషన్స్ చదివేటప్పుడు అవి ఏ ఆర్టికల్స్ కి రిలేటెడ్ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ రిజర్వేషన్ హిస్టరీ గురించి
నేను ఆగస్ట్ 11 కరెంట్ అఫైర్స్ లో చెప్పాను కదా ఫ్రెండ్స్, హోప్ యూ వాచ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు కేసెస్ రిలేటెడ్ టు రిజర్వేషన్ చూద్దాం. లైక్ ఫస్ట్ వాస్ చెంపకం దొరై రాజన్ 1951 కేస్, అండ్ దిస్ లెడ్ టు ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కూడా రిజర్వేషన్ ఇష్యూ కి సంబంధించిందే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇందిరా సాహ్ని కేస్ 1992లో ఓబీసీస్ రిజర్వేషన్ లో క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ కేసే. దిస్ ఇస్ ఫస్ట్ ఫ్యాక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, రిజర్వేషన్స్ అనేవి 50% ఆఫ్ ద పాపులేషన్ కంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పేసి పెట్టింది కూడా ఈ ఇందిరా సాహ్ని కేసులో. బట్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ నౌ బికాస్ ఆల్రెడీ మనం చూసాం 103rd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 10% రిజర్వేషన్స్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇచ్చేసారు. సో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ థింగ్ ఇస్ ఇందిరా సాహ్ని కేసు కూడా రిజర్వేషన్ కి రిలేటెడ్. సో ఓన్లీ ఇంపార్టెంట్ కేసెస్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ 2006లో నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో సర్టన్ క్రైటీరియాస్ అనేవి ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒక ప్రొసీజర్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ కేసు ద్వారానే. సో థర్డ్ కేస్ టు బి రిమెంబర్డ్, అండ్ దీస్ ఆర్ సర్టన్ క్రైటీరియాస్ టు బి ఫాలోడ్ టు గివ్ రిజర్వేషన్. అండ్ ఈ క్రైటీరియాస్ అనేవి మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నౌ ఇన్ 2018లో జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా కేసులో ఈవెన్ క్రీమీ లేయర్ ఏదైతే ఉందో అది ఎస్సీ ఎస్టీస్ కి వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి ఈ కేసులో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. బట్ గవర్నమెంట్ దాన్ని కొట్టివేయడం జరిగింది. సో ఎస్సీస్ ఎస్టీస్ కి క్రీమీ లేయర్ అనేది ఇప్పటి వరకు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయలేదు. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ కేసెస్ రిలేటెడ్ టు రిజర్వేషన్ ఇన్ ఇండియా. న్యూస్ లో వన్స్ అగైన్ మనకి G7 గ్రూప్ గురించి వచ్చింది ఫ్రెండ్స్. లైక్ యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ గారు ఉన్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్ గురించి మల్టీలాటరల్ గా డిస్కస్ చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాము, G7 గ్రూప్ మేము డిస్కస్ చేస్తాము అని చెప్పేసి న్యూస్ లో మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ నేను G7 గురించి మెన్షన్ చేశాను మోస్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ లో. బట్ లెట్స్ హ్యావ్ ఎ క్విక్ లుక్ ఇంటూ ఇట్. G7 గ్రూప్ ఇస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూప్ అండి, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే యుఎస్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అండ్ కెనడా ఇవి అన్ని G7 గ్రూప్స్ లో వస్తాయి. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ G7. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెండ్స్? 1975లో. వాళ్ళకి ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ లేదు ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ వాళ్ళు ప్రతి ఇయర్ మీటింగ్స్ లో మాత్రమే కలిసి దే విల్ బి డిస్కసింగ్. అండ్ వాళ్ళు మీటింగ్స్ లో డిస్కస్ చేసిన మ్యాటర్స్ అనేవి బైండింగ్ కాదు. అంటే ఈ వాలంటరీ ఏవైతే ఇవి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు తలుచుకుంటే అవిని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. బట్ దే ఆర్ నాట్ binding. Mostly they will be discussing about global economic governance, international security and energy policy గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా ఫ్రెండ్స్, చైనాది. హోప్ యూ రిమెంబర్ దట్. ఎస్, ఎన్సర్కిలింగ్ ఇండియా అండ్ ఆల్సో లైక్ సీ రూట్ అండ్ ల్యాండ్ రూట్, వన్ బెల్ట్ వన్ రోడ్ చైనా ఇనిషియేటివ్. దానికి అగేన్స్ట్ గా ఈ G7 గ్రూప్ వాళ్ళు బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ B3W. సో మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, B3W బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ అని. ఇట్ వాస్ G7. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో డెవలప్ చేయాలి అన్నది ఈ B3W initiative. These are the countries, friends, of G7. Note it down. Arresting the cabinet minister is not that easy. And anta like almost 40 years nunchi evaru arrest avaledu friends. Recent ga adi news lo ochindi kabatti let's look into it. General ga parliament session ayyetappudu under civil cases ఏ మినిస్టర్ ని, ఎంపీ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. దే విల్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆ సెషన్ ఎప్పుడు ఉందో 40 days బిఫోర్ అండ్ 40 days ఆఫ్టర్ ఆఫ్ దట్ సెషన్, అకార్డింగ్ టు విచ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజియర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ దిస్ ఇస్ నాట్ ఎక్స్టెండెడ్ టు క్రిమినల్ కేసెస్. అంటే క్రిమినల్ కేసెస్ లో వాళ్ళకి ఇలాంటి ఫ్రీడమ్ ఏమీ ఉండదు. లైక్ ఈవెన్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. దే డు నాట్ హ్యావ్ ప్రివిలేజెస్ అండర్ క్రిమినల్ కేసెస్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
The first state to implement national education policy formally, friends, it was Karnataka. This is very, very important fact to be remembered. And national education policy, the important provisions in already July 30th current affairs lo, like exactly for 4 minutes 57 seconds దగ్గర మీకు వీడియో స్టార్ట్ అవుతుంది. సో 1 year of national education policy అని చెప్పేసి నేను డిస్కస్ చేశాను. ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్ బికాస్ ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అయిపోయి 1 year అవుతుంది కాబట్టి మేబీ క్వశ్చన్ మే బి ఆస్క్డ్. Coming to the previous year question, friends, RBI expansionist monetary policy గురించి నేను ఆల్రెడీ monetary policy కమిటీ గురించి మొత్తం డిస్కస్ చేశాను. ఈవెన్ యువర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోస్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, ప్లీజ్ గో టు ద వీడియో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ ఆర్బీఐ ఏదైతే ఉందో అది చేసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ బి డన్ అంటే ఏవి అవ్వవు అని అడుగుతున్నారు ఇక్కడ. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఆర్బీఐ మనీని పాపులేషన్ లోకి ఇంజెక్ట్ చేస్తుంది, అంటే మనీ సప్లై అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్, సో మన స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఏంటి ఫ్రెండ్స్? ఏవైతే బ్యాంక్ సర్టెన్ పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తుందో అది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో అది కట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 4% బ్యాంక్స్ అన్ని వాటి దగ్గర పెట్టుకోవాలి అని చెప్తున్నాం. దీన్ని ఆర్బీఐ కట్ చేసింది, అంటే 3% కి చేసింది. అప్పుడు ఏమవుతుంది? 1% ఆఫ్ మనీ విచ్ ఇస్ స్టోర్డ్ అండర్ ఎస్ఎల్ఆర్ విత్ బ్యాంక్స్ విల్ బి ఇంజెక్టెడ్ ఇంటూ మనీ సప్లై. అవును కదా, మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అయినప్పుడు ఏది జరగదు అని అడిగారు, కానీ ఇది జరుగుతుంది. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్ కాబట్టి మనకి ఏది ఇన్కరెక్ట్ అని అడిగాడు. సో ఫస్ట్ ఈజ్ ఆల్రెడీ కరెక్ట్ కాబట్టి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఓన్లీ ఒకే ఆప్షన్ మిగిలి ఉంది, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో దిస్ ఈస్ ద వే హౌ యూ మేనేజ్ టైమ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నో నీడ్ టు రీడ్ ద సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బట్ మీరు వీడియో పాస్ చేసి అవి కూడా ఆప్షన్స్ చూడండి.